దేశం మొత్తాన్ని కూడా మోసం చేయటం కోసం యూట్యూబ్లో నిండా 1,00,000 సబ్స్క్రైబర్లు లేని ఈ విగ్గుగాడు సిపిఎఫ్ అంటే చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్. క్లియర్, మంచి టైటిల్ పెట్టావురా. చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ అంటే నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవటానికి నీకు లైఫ్ టైం బంపర్ ఆఫర్ అవుట్ ఇస్తున్నాను రా. నువ్వు ఒక వీడియో పెట్టావు, 6 lakhs నుంచి 10 lakhs వరకు అవుతుంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ కి హిందూ బంధువులందరూ కూడా కొన్ని రాష్ట్రాలు అయితే మెజార్టీ రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలే ఉన్నాయి. ఇప్పటికన్నా హిందువులు ఆలోచించండి. శాసనసభల్లోనో పార్లమెంట్లోనో గర్జించే సింహాలు లాంటి ఒక్క నాయకుడు కూడా మనకి లేకపోవడం నిజంగా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహాలు ఎక్కడ ఉన్నారా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎంత వదిలేద్దాం అనుకున్నా ఇద్దరు తోడు దొంగల్ని వదలలేకపోతున్నాం అండి. అంటే ఇలా బొతకి కౌంటర్ ఇచ్చి వేస్ట్ అనుకున్న ప్రతిసారి కూడా హిందూ సమాజాన్ని అటు క్రైస్తవ సమాజాన్ని కూడా మోసం చేయటం కోసం, వాళ్ళతో పాటు ఈ దేశం మొత్తాన్ని కూడా మోసం చేయటం కోసం వీళ్ళు నిత్యం ఏదో ఒక ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఎంత చేసి వీళ్ళు చేసే పని దేనికోసం అంటే మంచి కోసమా? కాదు. మార్పు కోసమా? కాదు. మరి దేనికోసం అంటే మనీ కోసం. పోనా మనీ ఏమన్నా వీళ్ళు ఏమన్నా సంపాదించి ప్రయోజనకరమైన పని చేస్తున్నారా అంటే ఏమీ కాదు. అడుక్కు తింటాం, చిల్లర సంపాదించుకోవటం, ఆ చిల్లర సంపాదన కోసం అని చెప్పేసి నోటికొచ్చిన కబుర్లన్నీ చెప్పటం. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి లైమ్ లైట్లోకి వచ్చారు. ప్రవీణ్ పగడాల అనేవాడు చచ్చిన తర్వాత నుంచి బయటకు వచ్చారు. ఆడు చచ్చిన కాడి నుంచి ఈ ఆటి దాకా ప్రతిదీ క్రైస్తవుల జేబులో డబ్బులకు బొక్క పెడతానికి వచ్చిన వ్యవహారాలు. అసలు నిజంగా నాకు అర్థం కాదండి. యూట్యూబ్లో నిండా 1,00,000 సబ్స్క్రైబర్లు లేని ఈ విగ్గుగాడు ఆడు ఇప్పుడు ఏకంగా పాలిటీషియన్ అయిపోతున్నాడంట, పొలిటికల్ పార్టీ పెట్టేస్తున్నాడంట. పోనీ ఈడు పార్టీ పెడతంటే ఆడు ఖాళీగా ఉంటాడా? ఎవడో ఆ చెంబు ముఖం ఎర్రప్పగాడు ఆడు ఖాళీగా ఉంటాడా? లేదు. ఆడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. పోనీ ఇద్దరు కలిపి ఏమన్నా చేస్తున్నారా? కాదు. ఎందుకంటే 6 నెలలు ఇద్దరు కలిసి ఉన్నారు. వీడమ్మ 6 నెలలు ఉన్నటువంటి మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరూ 6 నెలల తర్వాత ఇద్దరికి స్నేహం పెటాకులు అయిపోయింది. ఈ దెబ్బతోటి విగ్గుగాడు ఒక యాక్షన్ వేశాడు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నామినేషన్. ఆ ఎమ్మెల్యేగా వేసిన నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు వచ్చి అవతలకు ఎదవా అని చెప్పేసి చిట్టు కాగితాలు వేసినట్టు చెత్తబుట్లు వేసేసారు. దాంతో ఇడుపు కొత్తగా పొలిటికల్ పార్టీ అని పెట్టాడు. సో ముందు విగ్గుగాడి సంగతి నిగ్గుదేల్చి ఆ తర్వాత ఎర్రప్పగడి ఎర్రికోతల గురించి మాట్లాడదాం. ఓకేనా? రారా. క్రైస్తవుల కోసం పెట్టబోతున్న కొత్త పొలిటికల్ పార్టీ పేరు. అమ్మో, ఆ పేరు మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఆ పేరు మీకు బాగా సుపరిచితమే, బాగా తెలిసిన పేరే. ఆ పేరే సిపిఎఫ్. సిపిఎఫ్ పొలిటికల్ పార్టీని మనం ప్రారంభించబోతున్నాం. సిపిఎఫ్ పొలిటికల్ పార్టీతోనే వచ్చే ఎన్నికల్లో మనం ఆంధ్ర తెలంగాణలో కంటెస్ట్ చేయబోతున్నాం. సిపిఎఫ్ పొలిటికల్ పార్టీ గుర్తుపెట్టుకోండి. సిపిఎఫ్ అంటే ఏంటి? ఏంట్రా చిల్లర పైసల ఫ్రంటా? ఈ సిపిఎఫ్ ఎప్పుడు ప్రారంభించాం, ఎలా ప్రారంభించాం, అసలు మొట్టమొదటిగా సిపిఎఫ్ అంటే ఏమనుకున్నాం, ఇప్పుడు ఏంటి అని నేను చెప్తాను. మొట్టమొదటిగా సిపిఎఫ్ పొలిటికల్ పార్టీ. సిపిఎఫ్ అంటే ఏంటంటే చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్. సిపిఎఫ్ అంటే చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్. క్లియర్, మంచి టైటిల్ పెట్టావురా. చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ అంటే ప్రజలని భవిష్యత్తులో హిందువుల నుంచి క్రైస్తవులుగా మార్చే పార్టీ అన్నమాట. ఇది వీడి ప్రయత్నం. అది కానీ నాకు అర్థం కాదురా. ఇప్పుడు కొత్తగా పార్టీ పెడతాను అంటున్నావు. సరే, పార్టీ పెట్టే ముందు నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవటానికి నీకు లైఫ్ టైం బంపర్ ఆఫర్ అవుట్ ఇస్తున్నాను రా. నువ్వు ఒక వీడియో పెట్టావు, పెట్టి అభినయ్ దర్శన్ ఫౌండేషన్ అని పెట్టావు. తర్వాత అభిషా లెనిషా అని చెప్పేసి నీ ఇద్దరు కూతుళ్ళ పేరుతోటి ఇంకో 2 ఫౌండేషన్లు పెట్టావు. ఇక మూడోదిగా సిపిఎఫ్ అనేది పెట్టావు. ఈ సిపిఎఫ్ కి ఒక పేరంటూ లేదు. నువ్వు నిజంగా మనిషి పుట్టక పుట్టుంటే, నువ్వు నిజంగా మొగ పుట్టక పుట్టుంటే, నువ్వు నిజంగా క్రైస్తవుడివే అయ్యుంటే నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవటం నాకు కాదు రే, నాకు అనుకునేవరు గాడిద. మీ గొర్రెలకి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవటానికి ఈ సిపిఎఫ్, ఈ అభినయ్ దర్శన్ ఫౌండేషన్, సారీ డాక్టర్ అభినయ్ దర్శన్ ఫౌండేషన్, వీడు 10th దాకా చదివాడంట, పాస్ ఆఫ్ మనకు తెలియదు. డాక్టర్ అభినయ్ దర్శన్ ఫౌండేషన్ యొక్క
అలాగే నీ కూతుళ్ళిద్దరి పేరు మీద పెట్టావు చూసావా, అభిషా ఫౌండేషన్, లెనిషా ఫౌండేషన్ అని చెప్పేసి, ఆ ఫౌండేషన్ల యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించరా చాలు. అలాగే నువ్వు ఈ డబ్బులు ఏవైతే అడుక్కుంటున్నావో మొదటి నుంచి కూడా ఒక్కసారైనా సరే నేను ఇచ్చింది ఇదిగో ఈ వీడియోలో ఇచ్చింది సిపిఎఫ్ అనే ఒక సంస్థ యొక్క రిజిస్టర్డ్ అకౌంట్ డీటెయిల్స్ అని చూపించు, లేదు డాక్టర్ అభినయ్ దర్శన్ ఫౌండేషన్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అని చూపించు, లేదు అభిషా ఫౌండేషన్ యొక్క అకౌంట్ డీటెయిల్స్, లేదు లెనిషా ఫౌండేషన్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అని ఏదన్నా ఒకటి నిరూపించుకో. నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. కానురే నిన్ను కూడా అంటానికి లేదురా, నేను ఇంత వివరంగా చెప్తుంటే కూడా వీడి హిందువు కాబట్టి మా ఓడు మాకు ఇంత బారు కాదు, ఇంత బారు పెట్టినా బెటరే కాబట్టి మేము ఆడు చేసే మోసాన్ని నమ్ముతాం, ఆడిదే పట్టుకుంటాం, అంటే ఆడి చెయ్యే పట్టుకుంటాం అని ఎవరన్నా అంటే ఇక వాళ్ళ కర్మ, మనం వాళ్ళని బాగు చేయలేం. ఏదన్నా అంటే గింటే వాళ్ళనే అనాలరా. ఇగో ఇంతకు మించిన వీడికి సంబంధించిన పచ్చినిజం ఎవరు చెప్పరు, నేను చెప్పా. సామాన్య ప్రజల కన్నీళ్లు, సామాన్య ప్రజల సమస్యలు, క్రైస్తవుల ఆక్రందనలకి ఒక పరిష్కారం కావాలి, ఒక గొప్ప చేంజ్. అన్నిటికంటే ముఖ్య విషయం రే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎఫ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే నీకు సంబంధించిన 3 years ఐటీ రిటర్న్స్ ఉండాలి. నువ్వు 100 ఓటర్ కార్డులు కావాలని అడుక్కున్నావు కానీ 3 సంవత్సరాలు ఐటీఆర్స్ చూపించాలి. నీ ఐటీఆర్స్ లేవు కదా. ఫస్ట్ నీకు పార్టీ పెడతానికి బేసిక్ క్రైటీరియా మ్యాచ్ అవ్వట్లేదు కదా. మరి పార్టీ ప్రెసిడెంట్ గానో లేకపోతే పార్టీ ముఖ్య సభ్యుడిగానో నువ్వు ఎలా ఉంటావు? చెప్పరా రే, చెప్పరా. ఏ మాత్రం సిగ్గున్నా ఈ సమాధానాలని ప్రజలకి చెప్పి అప్పుడు అడుక్కో. రానున్న జనరేషన్స్ లో ఫ్యూచర్ లో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి కాబట్టి మనం పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాం. సిపిఎఫ్ పొలిటికల్ పార్టీ, చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ పొలిటికల్ పార్టీ, ఇది పార్టీ పేరు ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకు ఇది ఏమన్నా లైవ్ వీడియోనా, రికార్డెడ్ వీడియోనేగా? ఓహో ఓహో అని తగ్గింది ఆ ఎడిటర్కి చెప్తే తీసేస్తాడుగా. దాన్ని కూడా ఎందుకు అంటే ప్రజల కోసం నేను గొంతు చించేసుకుంటున్నాను అని చెప్పేసి జనాల్ని మాయలో దబ్బటానికా? లేకపోతే కొంపదీసి ఎడిటర్కి జీతం ఇవ్వకుండా నువ్వే కూర్చుంటా కూర్చున్నావా? ఏదో ఒకటి చేయాలిగా. ఎందుకు సిపిఎఫ్ అనేది ఫైనల్ చేసామంటే పెద్దవాళ్ళు చెప్పారు, ఆల్రెడీ సిపిఎఫ్ అనేది దాదాపుగా చాలా మంది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కొన్ని లక్షల మంది ప్రజలకి సిపిఎఫ్ అనేది రీచ్ అయిపోయింది. ఎక్కడరా నీ ఛానల్కే నిండా 98,000 మంది సబ్స్క్రైబర్లు, కొన్ని లక్షల మంది, నీకు 1,00,000 మందిగా దిక్కులేదు, లక్షల మందికి అంట. సో ఒరే అసలు నేను చెప్తుంది ఏంటంటే 10 మాటలు చెప్తే అందులో కనీసం ఒక 5 8 ఎట్టకు పెట్టలేవు, కనీసం 5 నిజాలు ఉండేలాగా చూడరా. 10కి 10 అబద్ధాలు చెప్పుకుని బతికేటమైపోతే బతికెట్టరా. అటు క్రైస్తవులకు కావచ్చు, అటు మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి పేదవాళ్ళకి కావచ్చు, ఇక మిగిలిన మతాల వారికి కూడా కావచ్చు, సిపిఎఫ్ అన్నది ఒక బ్రాండ్ లాగా అయింది. సిపిఎఫ్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోయింది. సో ఈ సిపిఎఫ్ నే మనం పొలిటికల్ పార్టీగా పేరుని తీసుకొని వస్తే బాగుంటుంది, క్యాచ్గా ఉంటది అని పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఇచ్చినటువంటి సలహా మేరకు మేము సిపిఎఫ్ ని ఫైనల్ చేయడం జరిగింది. బాబు ఆ అనుభవజ్ఞుడు, ఆ ముసలోడు, అదే ఆ పెద్దోడు ఎవడో వాళ్ళ పేర్లు చెప్పి పుణ్యం కట్టుకోరా. వీడికి ఏదో దిక్మాల థాట్ ఉంది, ఈడో దానికి ఫిక్స్ అయిపోయాడు. ఆ ఫిక్స్ అయిపోయిన దాన్ని జడ్జ్ చేసుకోవటం కోసం ఈడో ఒక సొంత స్టోరీ, ఒక నెరేటివ్స్ కల్పించేసుకుంటా ఉంటాడు. ఆడ ఆ మబ్బులో సినిమా నుంచి వచ్చాడు కదా, అలా ఆడంటూ గీసుకున్న ఒక మబ్బులోనే బతకటం, ఆ మబ్బుని కరెక్ట్ అని చెప్పి కన్విన్స్ చేయటం కోసం కట్టుకథలు అల్లుకోవటం అడికి అలవాటు అయిపోయింది. చూద్దాం. ఎందుకే సిపిఎఫ్ అనే బ్రాండ్ అంటావు కదరా, అసలు నీ సిపిఎఫ్ అసలు పేరేంటో చెప్పరా. సిపిఎఫ్ అన్న పదం, ఈ మాట ఎప్పుడు పుట్టింది అంటే ఏప్రిల్ మాసంలో పుట్టింది. ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి కాబడిన తర్వాత అప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన సిపిఎఫ్. సో ఆడు చావటం నీ సంస్థకు వచ్చింది, నీ సంస్థకు రావటం కాదురా, క్రైస్తవుల జేబుకు బొక్కొచ్చింది. ఫస్ట్ సిపిఎఫ్ అంటే ఏమనుకున్నామంటే క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకున్నాం. అయితే కొంతమంది ఏమన్నారంటే మతపరమైనవి ఏవి కూడా ఆర్గనైజేషన్ పేరులో ఉండకూడదు, అటు హిందువులకు సంబంధించినవి కానీ, ముస్లింలకు సంబంధించినవి కానీ, క్రైస్తవులకు సంబంధించిన వానికి ఉంటే ఒకవేళ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్. అదెట్రా, ఇప్పుడు హిందూ జనశక్తి అది హిందువులకు సంబంధించిన పేరుతోనే ఉంది, అది యాక్సెప్ట్ అయినప్పుడు నువ్వు క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎవరికి పెడుతున్నావు పువ్వులు? అఫ్ కోర్స్ మీరు పువ్వులు ఎట్టుకోరు కదా, మరి ఏం పెడుతున్నావో నువ్వే చూసుకో. ఎవరికి పెడుతున్నావు మైకులు? దరిద్రుడే. చెయ్యరు ఆర్గనైజేషన్ అని చెప్పినప్పుడు క్రిస్టియన్ అనే తీసి సెక్యులర్ గా అందరికీ సంబంధించినగా ఉంటదని చెప్పి సిటిజన్ అని పెట్టాం, సిటిజన్ అని పెట్టాం.
ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టడం జరిగింది. ఉమ్. తర్వాత కొంతమంది సలహా ఇచ్చారు, ఆర్గనైజేషన్ పేర్లలో ఫౌండేషన్, ఫెడరేషన్, ఫోరం, ఫ్రంట్ అని ఉండొచ్చు తప్ప ఫోర్స్, ఆర్మీ ఇలాంటి పదాలు వాడకూడదు అని కొంతమంది చెప్పడంతో అవునా? ఇప్పుడు సాల్వేషన్ ఆర్మీ అని ఒక క్రైస్తవ సంస్థ ఉంది, మరి వాళ్ళది ఆర్మీ అనే ఉంది కదరా. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సంస్థ పెట్టారు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి. మరి వాళ్ళందరికీ ఉన్న అబ్జెక్షన్, ఓరే అసలు నువ్వు అబద్ధాలు ఏమలే, కానీ నీ సావు నువ్వు సావు, నీ కర్మ నిన్ను నమ్మేవాడి కర్మ. ఫోర్స్ కూడా తీసేసి సిటిజన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ అని పెట్టాం. తర్వాత వెబ్సైట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు, వెబ్సైట్ చేయించడానికి, వెబ్సైట్ డిజైన్కి వెళ్ళినప్పుడు అక్కడ మరలా ఈ పేరుని కొంచెం చేంజ్ చేయడం జరిగింది. సిటిజన్ పవర్ ఫౌండేషన్ అనుకున్నాం. ఇలా చాలా చేంజెస్ చేసాం. క్రైస్తవ సోదరులకు ప్రేమతో చెప్తున్నా, ఈడు మిమ్మల్ని గుడ్ల మడిపించేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? సిటిజన్స్ పవర్ ఫౌండేషన్ అని మార్చాం వెబ్సైట్ కోసం అన్నాడు. ఒరే వెబ్సైట్ కోసం ఒక పేరు, రిజిస్ట్రేషన్ కోసం ఒక పేరు, అటు ఒప్పుకోర్రా. నువ్వు సంస్థ పెట్టినప్పుడు ఆ సంస్థకి రిజిస్ట్రేషన్లో ఏదైతే పేరు పెట్టావో అదే వెబ్సైట్లో కూడా పెట్టుకోవాలి. కానీ దానికంటే ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే, అసలు నీకు వెబ్సైట్ ఎక్కడ వచ్చిందా? ఆ సిటిజన్ పవర్ ఫౌండేషన్ అనే వెబ్సైటే లేదు. లేని వెబ్సైట్ని పట్టుకుని నాకు ఉంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇప్పుడేమో నీకు పోతే ఐటీఆర్ఏ లేదు, నేను పార్టీ పెడతానని చెప్పేసి తలా ఒక 10 రూపాయలను ముష్టి అడుక్కుంటున్నావు. చిల్లరేదవా. ఎట్టకేలకు పొలిటికల్ పార్టీ విషయానికి వచ్చేసరికి, పొలిటికల్ పార్టీ అనేది ప్రజలందరికీ సంబంధించింది. ఇది ఒక కులం కోసం, ఒక మతం కోసం కాదు. అఫ్ కోర్స్ క్రైస్తవుల ఆవేదనలో పుట్టిందే ఈ ఆలోచన. క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు పుట్టిందే ఈ పొలిటికల్ పార్టీ మనకు కావాలన్న ఆలోచన. అయినప్పటికీ క్రైస్తవుల పక్షముగా నిలబడుతూ, క్రైస్తవులకు అన్యాయం జరగనివ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ, మిగిలిన ప్రజలందరూ ఇతరేతర మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు, కులాల వారు ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి వాళ్ళకు సహాయం అందకపోయినా, పట్టు నువ్వు ఎంత కాకబట్టినా నీకు ఆ 10 రూపాయలు ఫోన్ పే తప్ప ఏనా బొచ్చు రాదురా చెత్తమ్మ కూడా. సిపిఎఫ్ ఇది ప్రజల పార్టీ, ఇది సామాన్యుల పార్టీ, ఇది సామాన్యుల గలం, సామాన్యుల గర్జన. కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుల ఆవేదనలో నుంచి, క్రైస్తవుల బాధలో నుంచి, క్రైస్తవులకు జరిగిన అన్యాయంలో నుంచి పుట్టుకొచ్చిందే సిపిఎఫ్ పొలిటికల్ పార్టీ. ఎక్కడో డైలాగ్ కొడతాను సీనా. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది. యారా చివరాఖరికి నీ తొలి స్పీచ్ కూడా అన్నగారి స్పీచ్ లో నుంచి కాపీ కొట్టే పెట్టుకున్నావు. అది కాసేపు పక్కన పెడితే ఇది సామాన్యుల గలం, సామాన్యుల గొంతు, సామాన్యుల బొంగు, సామాన్యుల బొచ్చు అంటున్నావు. నువ్వేమన్నా అసామాన్యుడు వేరా? నువ్వు ఆ సామాన్యుల దగ్గర 10 రూపాయలు ముష్టి ఎత్తుకునే బెగ్గరగాడివి. నువ్వేదో పెద్ద అసామాన్యుల్లాగా సామాన్యుల కోసం అంట. పొలిటికల్ పార్టీ పేరుతో మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ వీకే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 6 నెలల సమయం పడుతుంది అప్లై చేసిన తర్వాత. ఇది మనం ఇక్కడే అప్లై చేసుకోవచ్చు, మీడియేటర్స్ ఉంటారు, లేదంటే ఢిల్లీకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్తే కొంచెం తక్కువ టైంలో అవుతుంది, కొంచెం తక్కువ ఖర్చుతో అవుతుంది. అయితే నేను కొంతమందిని సంప్రదించినప్పుడు ఢిల్లీకి వెళ్ళి చేయించుకుంటే బాగుంటది, రిజిస్ట్రేషన్ త్వరగా అయిపోతుంది, ఖర్చు కూడా కొంచెం తక్కువ వస్తుంది, జెన్యూన్ గా చేస్తారు, మోసం చేయరు అని చెప్పినప్పుడు ఈ పేరుతో 4-5 సార్లు ఢిల్లీ జరగవచ్చు మంది సొమ్ముతో అంతేలే. ఢిల్లీలో నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పొలిటికల్ అడ్వైజర్స్ కి కానీ కొంచెం పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడి నా ఆలోచన చెప్పాను. వాళ్ళు క్రైస్తవులే. చెప్పిన మంచి ఆలోచన చేశారు బ్రదర్, మీరు రండి, ఢిల్లీకి రండి, మేము మీకు గైడ్ చేస్తామని చెప్పారు. ఈ ప్రాసెస్ అంతా కూడా లాస్ట్ 1 వీక్ నుంచి జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ గారు నాకు సపోర్ట్ చేస్తూ ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యక్తుల యొక్క కాంటాక్ట్స్ నెంబర్ నాకు ఇచ్చినప్పుడు నేను ఒక 3 రోజుల క్రితం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. డాక్యుమెంట్స్ ఏవేవి కావాలని చెప్పారు. అయితే ఒక పొలిటికల్ పార్టీ, నేషనల్ పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేయాలి అంటే 100 మంది ఓటర్ కార్డులు కావాలి. 100 మంది ఓటర్ కార్డులు జిరాక్స్ చేసి, జిరాక్స్ల మీద సంతకాలు పెట్టి 100 ఓటర్ ఐడీలు ఇవ్వాలి, జిరాక్స్ పేపర్లు. అలాగే ఆ 100 మంది ఓటర్ ఐడీలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లతో అఫిడేవిట్ చేయించాలి. ఒక్కొక్క అఫిడేవిట్ 10 రూపాయల బాండ్ మీద చేయించాలి. 100 మంది ఓటర్ ఐడీలు, అవే 100 మందివి అఫిడేవిట్లు 10 రూపాయల బాండ్ మీద చేయించాలి. తర్వాత ఆఫీస్ అడ్రస్ కావచ్చు, ఐటీ రిటర్న్స్ కావచ్చు, తర్వాత ఆఫీస్ అడ్రస్ కావచ్చు, ఐటీ రిటర్న్స్ కావచ్చు, ఇంకా మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పార్టీ నేమ్ మనం రాసి ఇదంతా తీసుకెళ్ళి ఢిల్లీలో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇక ప్రధానమైన విషయానికి వస్తే అసలు ప్రధానమైన విషయం ఇందాకే చెప్పావు, ఐటీ రిటర్న్స్ రెడీ చేసుకోవాలని. వరుసనే ఒకేసారి 3 సంవత్సరాలు ఐటీఆర్ రేయటానికి కుదరదు. ఈ రిజిస్ట్రేషన్ కి అయ్యే ఖర్చు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది ప్రధానమైన విషయం. అది 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ పొలిటికల్ పార్టీ, నేషనల్ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ కి అయ్యే ఖర్చు 6 lakhs నుంచి 10 lakhs వరకు అవుతుంది. ఇప్పుడు నేను ప్రధానమైన విషయానికి వస్తాను. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ కి హిందూ బంధువులందరూ కూడా ఈ బిట్ని కట్ చేసి ఒక మెయిల్స్ పెట్టండి. ఎందుకంటే దీన్ని ఇంట్లో కూర్చొని చేసే పని. ఇట్లా ఎలక్షన్ కమిషన్ తరఫున ఒక పార్టీ రిజిస్టర్ చేయడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటూ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. నిజంగా మీరు 10 లక్షల రూపాయలు మేసేస్తున్నారా? ప్రజాసేవ చేయాలి అనుకుని పార్టీ పెట్టాలనుకుంటున్న వ్యక్తుల దగ్గర మీరు 10 లక్షలు దోచుకు తింటున్నారా అని అడగండి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వీడి మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో మనం చూద్దాం. ఎందుకంటే నిన్న మొన్న రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఎలక్షన్ సందర్భంలో వీడు చేసిన కుక్కమూతి వాగుళ్ళ గురించి కేసు పెట్టారు కదా. మరి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తుంది పార్టీ పెట్టాలంటే అన్న విషయానికి కూడా కేసు పెట్టాలి. మరి చూద్దాం. ఒకవేళ కేసు పెట్టట్లేదు అంటే ఓకే, 10 లక్షల రూపాయలు ప్రతితోడు డబ్బులు పెట్టుకోవాల్సిందే. ఈ దేశంలో ప్రజాసేవ చేయాలంటే ముందు 10 లక్షల రూపాయలు జేబుల్లోంచి పెట్టాలన్నమాట అని మేము కూడా అర్థం చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ప్రధానమైన విషయానికి వస్తాను. ఇప్పుడు చెప్పావు కదా, పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ మనం చేయబోతున్నాం. నెక్స్ట్ వీక్ మనం ఢిల్లీకి వెళ్ళబోతున్నాం. కాబట్టి వావ్, ప్రతి క్రైస్తవుణ్ణి నేను అర్థిస్తున్నా, ప్రాధేయపడుతున్నా, సహకారం అడుగుతున్నా, మనసు విప్పి మనసారా అడుగుతున్నాను, మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీ నా ఒక్కడి కోసం కాదు, నేను బ్రతికుండగానే కాదు, నా తర్వాత కూడా ఈ పొలిటికల్ పార్టీ క్రైస్తవుల భుజాల మీద మోయాలి. ఈ క్రైస్తవ మతం కోసమే వీళ్ళు పోరాడతారని కాకుండా క్రైస్తవులు సమాజం అంతటి కోసం నిలబడతారు అన్నది మనం క్రీస్తు ప్రేమ ద్వారా తెలియాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీ అభినయ దర్శన్ది కాదు. ఈ పొలిటికల్ పార్టీ క్రైస్తవులది, సామాన్య ప్రజలందరిది, కష్టాల్లో కన్నీళ్లలో ఉన్న వాళ్ళది, కూలీలది, రైతులది, మహిళలది, యువతది, అందరూ ఎవరైతే నష్టపోతున్నారో, సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరిది మనం పెట్టబోతున్నటువంటి సిపిఎఫ్ పొలిటికల్ పార్టీ. ఈ పొలిటికల్ పార్టీని మనం రిజిస్టర్ చేసిన తర్వాత ఇక ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి వస్తాం, ప్రతి మండలానికి వస్తాం, ప్రతి డివిజన్కి వస్తాం, ప్రతి బూత్ ఏరియాకి వస్తాం, ప్రతి ఓటరుతో మాట్లాడతాం. ఆ నియోజకవర్గాల్లో, ఆ మండలాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలేంటి, నిరుపేదల సమస్యలేంటి, కూలీల సమస్యలేంటి, మహిళల సమస్యలేంటి, యువత సమస్యలేంటి, రోడ్లు ఉన్నాయా, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ లేవా, వాటర్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కనుక్కొని ప్రజల తరపున నిలబడి పోరాడతాం. పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీటన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఒక 2 ఉన్నాయిరా. ఆ 2 ప్రాబ్లమ్సే క్రైస్తవుల్ని హిందువుల్ని కలిపి పీడిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అభినయ దర్శనం, 2 అజయ్ బాబు గారు పెంట. ఈ 2 సమస్యలు దోమల సమస్య కంటే, బొద్దింకల సమస్య కంటే, మురుక్కాల సమస్య కంటే కూడా చాలా చండాలంగా తయారైపోయినాయి. దానికంటే ముందు కూడా కాస్త గ్రౌండ్ వర్క్ చేస్తాం. అదంతా కూడా మీరు మన సిపిఎఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రతిదీ మేము కనపరుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రధానమైంది నేను ఏమడుగుతున్నానంటే, మీరందరూ హెల్ప్ చేయండి. క్రైస్తవ సమాజమా, క్రైస్తవులారా, చెప్పండి, ఎక్కువ అమౌంట్ వద్దు, అందరూ గుడ్లు ఇప్పండి, అదే గుప్పిళ్ళు ఇప్పండి. 10 లక్షల రూపాయల వరకు మనకు సహాయం అందితే చాలు. ఢిల్లీకి దాదాపుగా 5-6 సార్లు వెళ్లాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యే వరకు 6 నెలల వరకు చాలా పనులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ గుప్పిళ్ళు విప్పి, నేను ఎంత అడుగుతాను అనుకుంటున్నారు కదా, ఏం లేదు, మీరు చాయ్ పైసలు ఇస్తే చాలు. ఒక్కొక్కరు 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, ఒక్కొక్కరు 10 రూపాయలు ఇవ్వండి. ప్రతి క్రైస్తవుడు గుప్పిళ్ళు విప్పి, అరే ఇది మా కోసమే కదా, ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండానే చాలా మంది సామాన్యుల పార్టీలు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా, ఆయన ఇప్పుడు పార్టీ తీసేశారు. తెలంగాణలో జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీని ఆయన ఇప్పుడు తీసేశారు, కంప్లీట్గా ఆ పార్టీనే తీసేశారు. ఎందుకు తెలుసా? కేవలం ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవటాన్ని బట్టి. చూశారుగా, ఇప్పుడు 10 రూపాయలే ఇవ్వండి అన్నాడు. పార్టీ రిజిస్ట్రేషన్ అంటూ కర్మగాలి అయిపోతే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారే పార్టీ నడపలేక తీసేశారు. నేను మాత్రం ఎక్కడి నుంచి నడుపుతా, రిజిస్ట్రేషన్కి ఇచ్చింది మీరే కాబట్టి పార్టీని నడపటానికి కూడా మీరే డబ్బులు ఇవ్వాలి అని మళ్ళీ అకౌంట్ తెరుస్తాడు. ఏ పోరాటం చేయడు. ఎందుకు చేయట్లేదురా అంటే, మీరు ఇచ్చే 10 రూపాయలకి ఏ పోరాటం ఎక్కువ, చేసిందే ఎక్కువ అంటాడు.
ఇచ్చి అనిపించుకోవటం ఈ క్రైస్తవ సమాజానికి మీకు అవసరమారా? ఒక పార్టీ రిజిస్టర్ చేయాలన్నా, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా, ఆ పార్టీని ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఉంటది. ఆయనకు సరైన ఆర్థిక సహకారం లేక పార్టీని తీసేశాడు ఆయన నడిపించలేక. సో మనం అలా ఆగిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరూ గుప్పిలు ఇప్పండి బాగా చాయ్ పైసలు ఇవ్వండి. ఒక్కొక్కరు 10 రూపాయలు ఇవ్వండి చాలు. నేను 2 చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడి అడుగుతున్నాను, 10 రూపాయలు ఇవ్వండి. ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే మన పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత మన పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వం దృష్టికి మనం కనిపించేలాగా చాలా మంచి పనులు సమాజంలో చేస్తాం. ఇది ఒక మత పార్టీ కాదు, మతతత్వ పార్టీ కాదు. ఇది సామాన్య ప్రజలకు అండగా నిలిచిన పార్టీ, ధైర్యం ఇచ్చే పార్టీ, సైన్యం. న్యాయంగా నువ్వు మనిషి పుట్టకు పుట్టుంటే ఇందాక చెప్పావు నెక్స్ట్ వీక్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నా అని. నీకు అది ఛాలెంజ్ ఇస్తున్నాను రా. నాకు డబ్బులు వచ్చినాయి రాలేదు అని కాకుండా నెక్స్ట్ వీక్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నానని చెప్పావుగా, నువ్వు వెళ్ళిపోరా. నువ్వు ఈ వారం రోజుల్లో నువ్వు ఎంత డబ్బులైనా వసూలు చేసుకుని రిజిస్ట్రేషన్కి వెళ్ళు. నెక్స్ట్ వీక్ నువ్వు అప్లికేషన్ పెట్టి, ఇదిగో నేను అప్లికేషన్ పెట్టాను అని చెప్పేసి చూపించు. నువ్వు పేరు గురించి పేపర్లో యాడ్ ఇవ్వాలి కదా, ఈ పొలిటికల్ పార్టీకి ఈ పేరుతో వెళ్తున్నావు, ఎవరన్నా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని ఒక పేపర్ యాడ్ వేయాలి. బహుశా నీకు చెప్పు ఉండరు, ఎందుకంటే నువ్వు అక్కడ దాకా కూడా ఎంక్వైరీ చేసి ఉండవులే. ఎందుకంటే నీకు కావాల్సింది ఇప్పుడు ఈ 10 రూపాయలే కదా. అదే పేరుకు తగ్గట్టే సిపిఎఫ్ చిల్లర పాయసులో ఈ 10 రూపాయలు సరిపోతాయి నీకు. ఈ 10 రూపాయలు వసూలు చేసిన దాంతో నువ్వు ఫస్ట్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసి చూపించరా, మిగతా తర్వాత చూసుకుందాం. యాదవ అడుగులైపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాయ్ పైసలు ఇవ్వండి చాలు. గుప్పెళ్ళు విప్పి మనిషికి ఒక 10 రూపాయలు ఇవ్వండి. 5 మంది ఉన్నారా, 5 మంది 10 రూపాయలు ఇవ్వండి. తీన్మార్ మల్లన్న నీకు తెలుసు కదా? మాకు తెలుసురా. ఇది కూడా నువ్వు మల్లన్నను కాపీ కొట్టిన 10 రూపాయలు చాయ్ పైసలు కాన్సెప్ట్ నాకు తెలుసు. నీ బతుక్కి పార్టీ పేరుకి కాపీ కొట్టడమే, పార్టీకి ఫండ్ రైజింగ్ కి కాపీ కొట్టడమే, పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కి కాపీ కొట్టడమే. అన్నగారి స్పీచ్ లాగా వర్గ ప్రజల కోసం ఆయన పోరాడతాడు. తెలంగాణలో ఉంటాడు. ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేశాడు ఈ మధ్య కాలంలోనే. ఆయన ఒకటే అన్నాడు, ప్రజలారా నేను బీసీల కోసం పోరాడుతున్నా, బీసీ వర్గం కోసం నేను నిలబడుతున్నా, మనకు ఒక పొలిటికల్ పార్టీ కావాలి అని ఆయన కూడా 10 రూపాయలు అడిగాడు. మనిషికి 10 రూపాయలు ఇవ్వండి, చాయ్ పైసలు నాకు ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి అన్నాడు. చాలా మంది, వేల మంది, లక్షల మంది ఆయనకి ఇచ్చారు. పార్టీ రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా పెద్ద బహిరంగ సభ నిర్వహించి అక్కడ ఆయన పార్టీని అనౌన్స్ చేశాడు. వాళ్ళు 10 రూపాయలు పెట్టి వసూలు చేసిన దానికే పార్టీ పెట్టేశారు, పెద్ద సభ పెట్టేశారు. నువ్వు నమ్ముతున్నావంటే నీ తెలివి మీద నాకు చాలా డౌట్ వస్తుందిరా. లేదు ప్రతి క్రైస్తవుడు 10 రూపాయలు ఇవ్వండి. 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 2 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. 2 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మీరు గుప్పిళ్ళు విప్పండి. మీరందరూ ఇవ్వరు నాకు తెలుసు. పొలిటికల్ పార్టీ మనకు అవసరమే. క్రైస్తవులకు ఒక ఎమ్మెల్యే కావాలి, క్రైస్తవులకి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కావాలి, క్రైస్తవుల తరపున పోరాడే ఒక నాయకుడు కావాలి, క్రైస్తవుల తరపున పార్లమెంట్లో ఒక ఎంపీ కావాలి, క్రైస్తవుల తరపున ఒక సర్పంచ్ ఉండాలి, క్రైస్తవుల తరపున ఒక జడ్పీటీసీ ఉండాలి, క్రైస్తవుల తరపున ఒక ఎంపీటీసీ ఉండాలి. క్రైస్తవులు కూడా ఎదగాలి, ప్రశ్నించాలి, పోరాడాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి అని మీరు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. నేను మిమ్మల్ని ఎక్కువ అడగటంలా, గుప్పెళ్ళు విప్పండి. మనిషికి 10 రూపాయలు ఇవ్వండి చాలు. మనిషికి 10 రూపాయలు. రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. ఈ క్రైస్తవులే కాదు, సామాన్య ప్రజలకు నేను అడుగుతున్నా, మీకు సామాన్యుల తరపున మేము పోటీ చేయబోతున్నాం, రాబోతున్నాం, సామాన్యులకి అవకాశం ఇవ్వబోతున్నాం వచ్చే ఎలక్షన్స్ లో. మీరు నమ్మితే గుప్పిళ్ళు విప్పి 10 రూపాయలు మీ చాయ్ పైసలు ఇవ్వండి చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 10,000 మంది 20,000 మంది పంపించిన పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది. గుప్పిళ్ళు విప్పి 10 రూపాయలు మీ చాయ్ పైసలు ఇవ్వండి చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 10,000 మంది 20,000 మంది పంపించిన పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది. 10,000 మంది 20,000 మంది అంటున్నాడు. 10,000 మంది ఇంటూ 10 రూపాయలు ఎంతరా? లక్షరా ఎరుప. పోనీ 20,000 మంది ఇచ్చినా 20,000 ఇంటూ 10 రూపాయలు వేసుకున్నా కూడా 2 లక్షలేరా ఎరుప. నీకు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? అయిపోతాయని. ఒరే నీ పార్టీ రిజిస్ట్రేషన్కి కావాల్సిన పెట్టుబడుల గురించి లెక్క వేసుకోవటానికి నీ బతుక్కి తెలివి సరిపోవట్లా. నువ్వంట పదవి ఇచ్చేస్తే అంటే ఒక నియోజకవర్గం మొత్తాన్ని టేక్ కేర్ చేస్తాడంట, ఒక మతం మొత్తాన్ని కాపాడతాడంట. నీకంటే కేఏ పాల్ గడి చాలా బెటర్ కదరా. పార్టీ రిజిస్ట్రేషన్ తర్వాత ప్రతి నెల మన పార్టీ పనులు జరగాలంటే, మనం ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి ఒక్కొక్క నెల మన టీంతో అక్కడ పనిచేయాలంటే, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల్లో, ప్రతి డివిజన్లో మన సిపిఎఫ్ వాలంటీర్స్ని మనం రైజ్ చేయాలి, కమిటీస్ని రైజ్ చేయాలి, లీడర్స్ని నిలబెట్టాలి. ఇవంతా చాలా పెద్ద పనులు. కాబట్టి
పార్టీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్ ఉండర్రా. పార్టీకి ఉండే వాటిని కార్యకర్తలనే అంటారు, వాళ్ళని యాక్టివిస్టులనే అంటారు. సన్నాస్. ప్రతి నెల ఈ పార్టీ రన్ అవ్వటానికి ప్రతి నెల మనకు మినిమం అయ్యే ఖర్చు 50 లక్షల రూపాయలు అవుతుంది. ఇది నాతో కాదు, నా ఫ్యామిలీతో కాదు, మనమందరం చెయ్యి కలిపితే ఎవ్వరు 100, 1000, లక్షలు కాదు, ఒక్కొక్కరు 10 రూపాయలు ఇచ్చినా కూడా మన పార్టీ విజయవంతంగా వచ్చే ఎన్నికల్లో నేను మాటిస్తున్నా, నేను హామీ ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో 5 క్రైస్తవ ఎమ్మెల్యేలు ఉండేలాగా నేను కష్టపడబోతున్నా. ఈడిదేం పోయిందిరా, ఈడు మాటెత్తాడు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్కి 4-5 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల తర్వాత ఎవడు పాదిరి ఎవడు పాస్టర్ అవ్వడికే తెలియదు. కానీ ఈ 4 సంవత్సరాల పాటు నెలకి 50 లక్షల చొప్పున సంవత్సరానికి 6 కోట్లు ఇస్తారు. అంటే 4 సంవత్సరాలకి కలిపి 25 కోట్లు ఈడు ఎక్స్పెక్ట్ చేస్తుందిలే, ఆడికి వచ్చేది కాదు. పోనీ ఎలక్షన్ లోపల వాటితో సరిపెట్టుకుంటాడు. ఇంత కష్టపడ్డాం, ఇప్పుడు దాకా పెట్టిన ఖర్చు అంతా ఒకెత్తు, ఇప్పుడు పెట్టే ఖర్చు ఒకెత్తు అంటాడు. ఆ ఎత్తి పెడితే ఎలక్షన్స్లో ఈడు నిలబెట్టే పార్టీ నాయకులు ఉంటారు కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఆ క్యాండిడేట్లు అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క 100 ఓట్లు. సారీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు పార్టీయే పెట్టడు అసలు. ఈ ముందు 10 లక్షల కాడ ఇటు బిషారం ఎత్తేస్తాడులే. అవన్నీ పెద్ద మాటలు అవుతాయి, అవన్నీ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం, ముందు రిజిస్ట్రేషన్ అయితే. ఇది ఈ ఆత్రంగాడి ప్లాన్. ముందు 10 లక్షలు అంటాడు, తర్వాత నెలకి 50 లక్షలు అంటాడు, ఆ తర్వాత 50 లక్షలు మూలకు కూడా సరిపోవట్లేదు అంటాడు. కర్మగాలి రిజిస్ట్రేషన్ అయితే ఇది 1000% రిజిస్ట్రేషన్ అవ్వదు, కర్మగాలి అయితే మాటలు ఇవన్నీ కూడా. ఫైనల్గా చూశారు కదా, నేను లాస్ట్ టైమే చెప్పా, నేను కూడా బ్రహ్మం గారికి మాదిరి నోస్ట్రాడామస్ మాదిరి నాకేదో తెలిసిపోతుంది భవిష్యత్తు అని. ఈడట్టు అడుగుతాడని కూడా గత వీడియోలోనే చెప్పా, కావాలంటే బిట్స్ చూడండి. ఇప్పుడు మళ్ళీ పైసా అడగకుండా ఈడు పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తాడా, పార్టీకి ఒక కార్యాలయం పెట్టగలుగుతాడా, పార్టీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాడా, పార్టీ తరఫున కార్యకర్తల సమావేశాలు పెట్టగలుగుతాడా, పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, నేషనల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళటానికి కనీసం 4 సార్లు ఫ్లైట్ టికెట్లు పెట్టి రావాలంటే సొంత డబ్బులతో వెళ్ళి రాగలుగుతాడా, లేకపోతే ఇలా చేతులు కట్టుకుని ఇలా చేతులు పెట్టుకుని మళ్ళీ ఒకసారి డాష్ 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 అని అడుగుతాడా? అట్లా ఉంటుంది మరి మన లెక్క. మనం చెప్పిందన్నీ జరుగుతుందండి, ఇది కూడా అంతే. ఇటు పార్టీ రిజిస్ట్రేషన్ లేదు, బొక్కలేదు. అసలు నెక్స్ట్ వీక్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు, ఏదో ఒక సొల్లి చెప్తాడు, చూస్తా ఉండండి కావాలంటే. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈయన్ని పక్కన పెట్టి ఆ ఎర్రప్పగడ్డ దగ్గరికి వెళ్ళొద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల జనాభా 1,60,00,000. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ జనాభా 80 లక్షలు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో క్రైస్తవ జనాభా 1,60,00,000, 80 లక్షలు. ఈ రెండింటిని కలుపుకుంటే 2,40,00,000 మంది. ఓరు ఇందాకే కదరా విగ్గుగాడు మొత్తం కలిపితే 2 కోట్ల మంది అన్నాడు, నువ్వు ఇంకో 40 లక్షలు పెంచేస్తున్నావు. లెక్క ఒక్కడికి తిన్నగా రావన్నమాట, నాకు అది అర్థమైంది. అక్షరాల 2,40,00,000 మంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ ఉండే ప్రసక్తి లేదు. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లు ఆ వ్యవస్థలో నిజంగా నిద్రపోతానే నాకేం అర్థం కావట్లేదా. ఇది చూడండి, వీళ్ళేమో మా మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని కుక్క వాగుద్ది మళ్ళీ. 2.5 కోట్ల మంది జనాభా ఉంటే 10 కోట్ల మందిలో మైనారిటీలు ఎట్ట అవుతారా? 25% జనాభా ఉంటే మైనారిటీలు అవుతారా? చెప్పేవాడికి అట్టాకు సిగ్గులేదు. అడగాల్సిన వాళ్ళకి ఏమైంది, నోళ్ళు పడిపోయాయా, నోట్లో ఎవరిదైనా బెల్లం గడ్డెట్టుకున్నారా? అడగండి మరి. తెలంగాణలో ఎమ్మెల్యే నియోజకవర్గాలు 119, ఆంధ్రాలో ఎమ్మెల్యే నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు 175, 119, సుమారు 294 స్థానాల్లో ఒక్కడంటే ఒక్క క్రైస్తవుడు కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించట్లేదు. అంటే మనం 2,40,00,000 ఓట్లుండి 294 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా మనం ఎమ్మెల్యేగా లేదు. అంతేరా, మీ క్రైస్తవ జాతి బ్రతికే అంత అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఎరా నువ్వు 2,40,00,000 మంది జనాభా అని చెప్తున్నావు. జనాభాలో ఎంతమందిరా క్రైస్తవులు ఉంది ఆంధ్ర తెలంగాణలో కలిపి? అంటే ఒరిజినల్గా గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం ఒక పర్సంటేజ్ చూపిస్తున్నారు, ఒక ఫిగర్ చూపిస్తున్నారు. అంటే ఆ ఫిగర్ తప్ప పైన వాళ్ళు అందరూ కూడా చీటర్లనేగా, 420 గళ్ళనేగా, ప్రజల్ని ప్రభుత్వాలని మోసం చేస్తున్నారనేగా. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కడ కూడా క్రైస్తవ ఎమ్మెల్యే లేడు అని చెప్పేసి అంటావు. ఎరా ఎంతమంది మతం మారిన తర్వాత నేను మతం మారాను అని సర్టిఫికెట్లు తీసుకుంటున్నారా? నీ దోస్తుగాడు ఉన్నాడుగా, పోరంబోగ్గాడు, విగ్గుగాడు. ఆ విగ్గుగాడు ఇప్పుడు దాకా ఆడు మతం మారిన విషయం గవర్నమెంట్కి చెప్పి సర్టిఫికెట్ తీసుకున్నాడా? తీసుకోలేదుగా. రేపు కర్మగాలి ఆడు గెలిస్తే కూడా ఈ రాష్ట్రంలో ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే లేడు అని అంటారు. ఎందుకంటే ఆడు కూడా సర్టిఫికెట్లో క్రైస్తవుడు కాదు కాబట్టి. మరి ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే కూడా లేకపోతే నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవడురా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కదా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, ఆయన క్రైస్తవుడు కదా? అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆయన క్రైస్తవుడు కదా?
క్రైస్తవులు ముఖ్యమంత్రులుగా చేయలేదా, ఎంపీలుగా చేయలేదా, మినిస్టర్లుగా చేయలేదా, సెంట్రల్ మినిస్టర్లుగా చేయలేదా? ఇక్కడ క్రైస్తవులకు అన్యాయం జరిగింది అంటే, క్రైస్తవులు పదవుల్లో లేరు అంటే ఎర్రప్పగాడును ఆ విగ్గుగాడు లేడు. అదే వీళ్ళ బాధ. వీళ్ళిద్దరూ పదవుల్లోకి వచ్చేస్తే మొత్తం క్రైస్తవ్యానికి పదవులు వచ్చేసినట్టే, అధికారం చేతిలోకి వచ్చేసినట్టే. ఇలా తప్పుడు ప్రచారానికి కారణం అదే. ఈ ఊరకొక్క చెప్పే అబద్ధాలు వెనకాల ఎంత విషయం ఉందో చూడండి. ఇంకా ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో సుమారు 122 దేశాలు క్రైస్తవ దేశాలు. ఆ క్రైస్తవ దేశాలన్నింటిలో కూడా పరిపాలన జరిగించేది క్రైస్తవులే. ఓకే. ప్రపంచ దేశాల్లో 53 దేశాలు ముస్లిం దేశాలు. దేశాల్లో పరిపాలన జరిగించేది ముస్లింలే. ఓకే. హిందూ దేశంగా చెప్పుకున్నటువంటి ఒకే ఒక్క దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. ఈ దేశంలో కూడా సగం కంటే అధిక భాగం మన క్రైస్తవులే ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే మెజార్టీ రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలే ఉన్నాయి. ఇప్పటికన్నా హిందువులు ఆలోచించండి. పచ్చి నిజాలు ఈ పనికిమాలినోడు చెప్తున్నాడు. క్రైస్తవులు ఇక ఏమాత్రం మైనార్టీలు కాదు, కొన్ని రాష్ట్రాల్లోనే మెజారిటీలుగా క్రైస్తవులు ఉన్నారట. వినండి. చర్చలు తగలబడుతుంటే, మందిరాలను కూలుస్తుంటే, బైబిల్ గ్రంథాలను తగలబెడుతుంటే, క్రైస్తవులు ఆడబెట్టిన నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే, పాస్టర్లను చంపుతూ ఉంటే, సువార్తకు వెళ్లిన వారి మీద దాడులు చేస్తూ ఉంటే, మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో క్రైస్తవుల ప్రాణాలు తీస్తూ ఉంటే, ముఖ్యమంత్రులతోనూ ప్రధానమంత్రులతోనూ శాసనసభల్లోనూ పార్లమెంట్లలోనూ గర్జించే సింహాల లాంటి ఒక్క నాయకుడు కూడా మనకి లేకపోవడం నిజంగా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహాలు ఎక్కడ ఉన్నారా? నువ్వు ఆ విగ్గుగల్ లాంటి గజ్జి కుక్కలేగా మొత్తం అంతా కూడా. ఒక్కడన్నా ధైర్యంగా బయటకు వచ్చి ఎస్ నేను మతం మారా, నాకు ఈ దేశంలో చట్ట ప్రకారం నేను మతం మారితే ఏ సర్టిఫికెట్ అయితే తీసుకోవాలో ఆ సర్టిఫికెట్ ని కలిగి ఉన్నా అని ప్రకటించే ఒక్క సింహం ఉందా క్రైస్తవ్యంలో? ఒకవేళ ఎవరన్నా నిజంగా ఉంటే అలా మార్చుకున్న వాళ్ళ మాటలు స్కిప్ చేసేయండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడలా, ఇలాంటి ఊర కుక్కల గురించి మాట్లాడుతున్నాను నేను. పైగా ఈ కుక్క ఒక లాజిక్ చెప్పాడు. 153 క్రైస్తవ దేశాల్లో 129 ఉన్నాయి అంటున్నాడు. అక్కడంతా క్రైస్తవులే పాలిస్తున్నారు. 53 ఇస్లామిక్ దేశాల్లో అందరూ ముస్లింలే పాలిస్తున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం అంట. ఇది వీడియో చెప్పిందే, నేను చెప్పింది కాదు. చెప్పి ఈ హిందూ దేశంలో మాత్రం అంట పరిపాలన అంతా క్రైస్తవుల చేతిలో ముస్లింల చేతిలో పెట్టాలంట. ఎట్రా నీ లాజిక్ ప్రకారం అట్లా ఉండకూడదుగా మరి? ఏడ నుంచి వస్తుంది నీకు ఇట్లా దిక్మాల ఆలోచనలు? ఒకసారి ఆలోచించండి. ఓట్లు వేయడానికి తప్ప పరిపాలించడానికి మనం పనికిరామా? అందరిని ఎందుకు కలుపుకుంటావు? కానీ నువ్వు ఆ విగ్గుగాడైతే పనికిరారా. మీరు ఓటు వేయటానికి, నామినేషన్ వేయటానికి కూడా పనికిరారా. మీ అందరికీ బాగా తెలుసు, గడిచినటువంటి కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు దారుణంగా చంపబడ్డారు. కిరాతకంగా ఆయన్ని హత్య చేసింది కాకుండా అది హత్య అని ప్రజలందరూ మాట్లాడుతుంటే, లేదు ఆయన తాగి యాక్సిడెంట్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి ఒకవైపు పోలీస్ వ్యవస్థ, మరొక వైపు మహాకూటమి అంత గొప్ప దైవజెండు మీద ఎంత పెద్ద నింద వేసిందో మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో ప్రవీణ్ పగడాల గారికి, ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి, నిజం బయటికి రావాలి అని చెప్పి నేను మాట్లాడినప్పుడు, నెక్స్ట్ చంపేది నిన్నే అనే ఒక స్లోగన్ ని వాళ్ళు బయటికి తీసుకొని వచ్చారు. హమారా ప్రసాద్ ఫేస్బుక్ లో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, ఇంకా చాలా మంది కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఒరే సపోర్ట్ చేయటానికి అసలు నిన్ను చంపుతానంది ఎవడురా? నేను ఎన్నోసార్లు చెప్పా, ఒరే పిచ్చి కుక్కని గజ్జి కుక్కని అకారణంగా చంపాలని ఎవడు అనుకోడరా, అసలు ముట్టుకోవటానికి కూడా ఇష్టపడరా. నువ్వు ఆ జాతివేరా? ఒరే ఇందాకటి నుంచి నువ్వు క్రైస్తవుల తరఫున పోరాడుతూ క్రైస్తవుల తరఫున మాట్లాడుతావు, మనకు ఒక క్రైస్తవ ఎమ్మెల్యే కూడా లేడు అన్నావు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సర్టిఫికెట్లో నువ్వు క్రైస్తవుడు అనేది పక్కన పెట్టారా? నువ్వు సమాజంలో చెప్పుకుంటున్న పేరు ఏదైతే ఉందో అజయ్ బాబు అని, ఆ పేరుతో నీకు ఆధార్ కార్డు ఉంటే చూపిరా. ఫస్ట్ నీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో నీ పేరు అజయ్ బాబు అని ఉంటే చూపించు. అది చాలు నీ జన్మకి, నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. ఆ గాడిద కొడుకేమో వాడికి ఐటీఆర్స్ లేకుండా నేను పార్టీలు పెట్టేస్తానంటాడు. దేశానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడు కానీ దేశంలో ఉండే ప్రజలందరి నుంచి దొబ్బేస్తాడు డబ్బులు మాత్రం. నువ్వేమో నీ సర్టిఫికేట్లో పేరు మార్చుకోవు కానీ మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తావా నువ్వు? ఎర్రప్ప. చివరికి ఇక్కడ కూడా చూసుకోండి, వీడియోలో ఈడు ఏమి ఇచ్చాడో, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఈడు పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇస్తే ఇప్పుడు బయటపడింది ఆడి పేరు ఎం ఎర్రప్ప అని ఉంది. ఎర్ర నీ బ్యాంకులో కూడా నీ పేరు అజయ్ బాబు కాదు, నీ సర్టిఫికెట్లలో నీ పేరు అజయ్ బాబు కాదు, నీ పాన్ కార్డులో, పాచికుడి కార్డులో, నీ ఆధార్ కార్డులో, నీ ధనం కార్డులో కూడా నీ పేరు అజయ్ బాబు కాదు, నీ పేరు ఎర్రప్పే. ఎర్రప్ప పేరు మార్చుకోవటం చేత కానీ బతుకు నీది, నువ్వు దేశాన్ని మారుస్తావా సన్నాసి. మొన్న కాకినాడలో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ కి సంబంధించిన ఆవిర్భావ సమావేశానికి నేను వెళుతూ ఉన్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గున్నేపల్లి గ్రామ పంచాయతీకి ఎదురుగా సడన్ గా కారు వచ్చి ఆగడం, ఆ కారులో ఉన్న వాళ్ళు తాగుండడం, వాళ్ళు దిగడం, కారు CMDF తెలంగాణ అధ్యక్షుడు మట్టి ప్రసాద్ గారు డ్రైవ్ చేస్తూ ఉన్న వైపు చేతితోనే అద్దాన్ని గుద్ది పగలగొట్టడం, ఎదురుగా అద్దాన్ని గుద్ది పగలగొట్టడం, పెద్ద ఎత్తున గొడవ చేయడం, జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతటిని
జల్లిపాల్ గారు లైవ్ ఇవ్వడం, అనేక మంది అక్కడికి చేరుకోవడం, జల్లిపాల్ గారిని ఒంటి మీద ఉండే షర్ట్ చింపి ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నించడం, మట్టి ప్రసాద్ గారి తల మీద పెట్టుకొట్టడం, నన్ను కడుపులో పెట్టుకొట్టడం, అదేంట్రా ఎగిరి డొక్కలదన్నాడని చెప్పి అప్పుడేమో మేము ఎదురు తిరగడం, ఇదంతా కూడా జరిగినటువంటి విషయమే. మీరందరూ కూడా లైవ్ లో చూశారు. ఆ సమయంలో నాకు ఒక ఆలోచన కలిగింది. నేనేమి 1000 ఏళ్ళు బ్రతికిన భూమి మీద, కానీ నన్ను నమ్మి ప్రయాణం చేస్తున్నారు. జల్లిపల్లి కావచ్చు, మట్టి ప్రసాద్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అరే చేతులతో వాడు కారును గుద్ది అద్దాలు పగలగొట్టాడు అని అంటే ఓకే, బలహీనమైనటువంటి వెహికల్లో ట్రావెల్ చేస్తున్నాను, కొన్ని 100 కిలోమీటర్లు ఉన్న ఆలోచన పడింది నా మనసులో. వావ్, ఒక రాయి వాడలేదు, ఒక కర్ర వాడలేదు కారును పగలగొట్టడానికి. పిడికిళ్లతోనే కారు అద్దాలను పగలగొట్టారు, లోపల ఉండే మనుషులను కొట్టారు అని అంటే మా మీద వాళ్ళు ఎంత ద్వేషంతో, ఎంత పగతో రగిలిపోతున్నారో నేను అర్థం చేసుకోగలిగాను. అది ఈడి మ్యాటర్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఈడికి ఆడు వాడుతున్న కారు మీద ముఖం మొత్తేసింది. కొత్త కారు కావాలి, దాన్ని కొనుక్కోవటానికి ఎరుపులు ఎవడయ్యా అంటే క్రైస్తవులు. దొరికారా మీరు అట్టాడికి, మీకు కుదిరింది కానివ్వండి. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు, అది పెద్ద విషయమేం కాదు. నేను కూడా చనిపోతాను, వీళ్ళు చంపినా చనిపోతాను, వీళ్ళు వదిలిపెట్టినా ఏదో ఒక రోజు నా ఆయుష్కాలం తీరిన తర్వాత దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులకు కనీస భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి తీరదా ఆయుష్, నీకు ఒక్కడికే తీరద్దా? ఊరగా సావు అంటూ వస్తే అది ఎర్రప్పగాడి సావా లేకపోతే ఇంకో కొండెరప్పగాడి సావా అని చూడదురా. సావుకి తన, మన, కులం, మతం, ప్రాంతం, భాష ఏ నా బొత్సలో తేడాలు ఉండవు. తీసుకెళ్ళాలనుకున్నప్పుడు తీసుకెళ్ళిపోద్ది అంతే. అజయ్ అన్న ఉన్నాడు, మాకేం కాదు అన్న ధైర్యంతో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు. ఆడేవాడు రోయ్, ఓహో నీ పేరు కదా, మర్చిపోయా. కింద ఎర్రప్పని రాసి పేరేమో అజయ్ అని చెప్పుకుంటున్నావు కదా. వాళ్ళ క్షేమాన్ని చూడాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది అని నేను నమ్ముతున్నాను. కాదంటారా? అప్పుడు మరి కారు వాళ్ళకి కదా కొనిపెట్టాల్సింది, నువ్వు కొనుక్కోకూడదురా. ఆ రోజు మాతో పాటు మరొక 4-5 ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒకసారి ఊహించండి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, RSS, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకుని కుర్రాళ్ళని ఉన్మాదుల్లాగా మారుస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు శివశక్తి లేకపోతే హిందూ జనశక్తి లాంటి చిల్లర సంస్థలు పుట్టకొకటి పుట్టుకొని వస్తున్నటువంటి, పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి. చిల్లర సంస్థలు అనే ముందు అసలు నీ బతుక్కి నేను ప్రశ్న వేస్తున్నాను రా. మొన్న నిన్ను ఎవడో కొట్టాడు, ఆడు RSS BJP అంటున్నావు కదా, ఒక్కసారి ఆ కొట్టిన వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టుంటావుగా. అంటే నిన్ను గతంలో ఒకసారి చంపబోయారని చెప్పి గాజు పెంకులతో గీక్కున్నావు, రోడ్డు మీద కారుతో గుద్ది చంపబోయారని ఇంకోసారి ఏదో షో ఆఫ్ చేసావు, మొన్న ఎవడో తరిమాడు చంపబోయాడు అని చెప్పేసి చెప్పావు. ఇప్పుడు ఇది 4వదో 5వదో. సరే కనీసం ఇప్పుడైనా కేసు పెట్టుంటే, నువ్వు మనిషి పుట్టక పుట్టుంటే ఆ కేసు FIR, ఆ కేసుకి నువ్వు ఇచ్చిన కంప్లైంట్, దాని అక్నాలెడ్జ్మెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయరా. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మొత్తం చదివి వినిపించు. నిజంగా నువ్వు చెప్పిన ఇన్సిడెంటే కనుక అదే విధంగా జరిగి ఉండి దాని వెనకాల కారణం BJP, RSS లేదా ఇతర హిందూ సంస్థల యొక్క హస్తం ఉంటే నువ్వు పెట్టిన కేసు చూపించరా. అది చూపించడం చేత కాదు కానీ చిల్లర సంస్థలు అంట, చిల్లర. చర్చలు పడగొడుతున్నారు, బైబిళ్ళు తగలబెడుతున్నారు, క్రైస్తవుల ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు, పాస్టర్లని వీలైన చోట కొడుతున్నారు, కుదిరితే చంపుతున్నారు, తుపాకీలతో కాలుస్తున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, సువార్త పరిచర్య కోసం బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులను పట్టుకొని దారుణంగా కొడుతున్నారు. ఇదే డైలాగ్ ఇందాకటి వీడియోలో కూడా చెప్పాడు, ప్రతి వీడియోలోనూ ఇదే చెప్తాడు, ఇంటర్వ్యూలకు వెళ్తే కూడా ఇదే చెప్తాడు. ఎందుకంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే దాన్ని నిజంలాగా నమ్మించవచ్చు అనేది వెనకటి గోబెల్స్ థియరీ. ఇప్పుడు ఇది ఎర్రప్పగడి థియరీ, అదే పట్టుకున్నాడు. సారీ, ఇది యావత్తి మతం థియరీ. 12 రాష్ట్రాల్లో సుమారు 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొని వచ్చి 15,000 మంది పాస్టర్లను జైళ్లలో పెట్టారు. ఇప్పుడు ఆంధ్రలో కూడా మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకురావాలి అని చెప్పి మహాకూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. యారా ఇప్పుడేమో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లు తేవాలని చూస్తున్నారు అన్నావు. ఇందాకేమో అనేక రాష్ట్రాల్లో మనం మెజారిటీలు కూడా మారిపోయాం అని చెప్పేసి అన్నావు. ఆ మాటకి పొంతన ఉండదా నీకు అసలు? దాన్ని ఆక్సిమోరన్ అంటారా? రేపొద్దున 2029 కానీ 28 కానీ ఎన్నికలంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు ఎంత మంది ఉన్నారో, క్రైస్తవ ఓట్లు ఎన్ని ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు, అంటే ఆ ఓట్లకు సరిపడినటువంటి నియోజకవర్గాలు ఈసారి క్రైస్తవులు ఎన్నికల్లో నిలవబడాలి, గెలవాలి, అసెంబ్లీలకు వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. నాకైతే ఒక ఆశ అండి, ఎమ్మెల్యే అవ్వాలనా. రాజమండ్రి నుంచి ఎక్కడైతే ప్రవీణ్ పాడాల గారిని దారుణంగా హత్య చేసి ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి ఆయన అవమానించారో ఆ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా. అది రూరల్ కాదురా, రాజమండ్రి రూరల్. ఓకేనా?
ఫస్ట్ ఏ నియోజకవర్గంలో పోటీ చేద్దాం అనుకుంటున్నావో ఆ నియోజకవర్గం యొక్క పేరు తెలుసుకోవాలరా. సరే నువ్వు ఆశపడుతున్నావు కరెక్టే, సిగ్గుండాలి, అవి రెండు లేవు కాబట్టి నువ్వు ఏమైనా ఆశపడతావు. కానీ నేను చెప్తున్నా చూడరా, ఓ భవిష్యత్తు నాస్ట్రాడామస్ గా చెప్తున్నాను చూడరా, అది మ్యాటర్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఉంటారా ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా నాకు తెలియదు, షర్మిలారెడ్డి గారు ఉంటారా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారా, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. బాబు గారు సీఎం గానే ఉంటారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారి పోస్టు కాస్త డౌట్, ఎందుకంటే అది జాతీయ పార్టీ కాబట్టి. వాళ్ళందరూ ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉంటారు. నువ్వు కూడా ఇప్పుడున్న పొజిషన్లోనే ఉంటావు. అప్పుడు కూడా 10 రూపాయలు ఫోన్ పే చేస్తే నేను క్రైస్తవుల కోసం పోరాడతా అనే కాడే ఉంటావు. అంతకుమించి నువ్వు ఎక్కడికి ఎదగవు. ఓకేనా? చంద్రబాబు నాయుడిని మాత్రం నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారన్నారు కదా, నువ్వు చూసావా అని చెప్పి చంద్రబాబు నాయుడిని నేను ఆ రోజు బల్ల గుద్ది మరి అసెంబ్లీలో అడగాలనుకుంటున్నాను. క్రైస్తవుల ఆత్మగౌరవం పక్షాన్ని నిలవబడాలనుకుంటున్నారు. ఏంటి 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రవీణ్ పగడాల ఇష్యూవే? ఇక బొచ్చులో రాళ్ళు పడతానికి ఆడి తప్ప ఇంకా ఇష్యూ లేదారా మీకు? అరే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని మూసుకు కూర్చున్నారు కదరా, ఎందుకు ఇదంతా కెలికి దానిలో లేని డార్క్ సీక్రెట్స్ అన్ని బయటకు లాగటం అని చెప్పేసి. ఓహో, పోయేది నీది కాదుగా, నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకిస్తా కూర్చుంటావు అంతేలే. నాతో పాటు సువార్త సభలకు కావచ్చు, సిఎండిఎఫ్ సభలకు కావచ్చు, చర్చిలో మీటింగ్స్ కావచ్చు, ప్రయాణం చేస్తున్నటువంటి వారికి నేను భద్రతగా ఉండాలి, వారు నాకు భద్రతగా ఉండాలి, మాకు దేవుడు భద్రతగా ఉంటాడు. కనుక 7 సీటర్ వెహికల్ ఒకటి, 7గురు ప్రయాణించడానికి అవకాశం ఉన్న కారు ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటేనేమో దాని మెయింటెనెన్స్ ఎక్కువైపోతా ఉంది. ఓకే, మనది కొత్తదే కావాలి కదా, షెడ్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. అందుకే కొంత డబ్బు కట్టి 7 సీటర్ వెహికల్ ఒకటి, స్ట్రాంగ్ వెహికల్ ఒకటి, ఏదన్నా చిన్న కారు చడ్డు పెడితే దాన్ని గుద్దుకొని వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడే వెహికల్ ఒకటి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈడ ఆలోచన ఎంత ఉన్మాదంగా ఉందో చూడండి. ఏదన్నా ఒక చిన్న కారు వస్తే గుద్దుకుంటూ వెళ్ళిపోవాలంట. అంటే ఆ చిన్న కారులో వాళ్ళు పోతేరా? అయినా కొంత కట్టి తీసుకోవాలి అంటే నీ మొఖానికి ఒక కారు ఉందిగా ఆల్రెడీ, వెంటోనో జట్టానో, దాన్ని ఎక్స్చేంజ్లో ఇచ్చేసి తీసుకోవచ్చుగా. ఇప్పుడు మేము కార్లు కొనుక్కున్నాం, మా కార్లకు మేమే కట్టుకుంటున్నాం, ఈఎంఐలు మేమే కట్టుకుంటున్నాం, మా కార్లకి డౌన్ పేమెంట్లు మేమే కట్టుకుంటున్నాం. నీకులాగా అడుక్కు మేము కట్టలేదుగా. అరా చిల్లర సంస్థలు అన్నావు, ఏ సంస్థ అయినా సరే నేను కారు కొనుక్కోవాలి, నాకు ఫండ్ రైజింగ్ పెడుతున్నా అని అంటాను. నువ్వు చూసావు ఎప్పుడైనా? లేకపోతే నేను ఉండటానికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవటం చూసావు ఎప్పుడైనా? మొన్న ఆడికి కార్ యాక్సిడెంట్ అయిందంటే ఆ విగ్గుగాడి కార్ రిపేర్ మొత్తం డబ్బులంతా మీరే ఖర్చు పెట్టినట్టాడు. ఆడికి ఇన్సూరెన్స్ కట్టుకోవద్దని మనం చెప్పామా? ఫిట్నెస్ లేని కారులో తిరగమని మనం చెప్పామా? ఆ చెంబు మొక్కవాడు వెళ్ళి చెట్లకు గుద్దుకోవటం ఎందుకు, సైడ్ కాలువలోకి దూరటం ఎందుకు, జనాల మీద వాయిపుడు ఎందుకు? ఇప్పుడు ఇటు చూస్తే ఏకంగా 7 సీటర్ కారు. ఓ పని చేయరా, శుభ్రంగా మార్కపోలోనో లేకపోతే లేలాండో బస్సులు ఉంటాయి, అవి కొనుక్కో. 35 to 40 సీట్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉండిద్దిరా నీకు. చిన్న చిన్న కార్లు కాదు, పెద్ద పెద్ద టిప్పర్లు కూడా గుద్దుకెళ్ళిపోవచ్చు నువ్వు. అప్పుడు ఓడి నిజంగా పాపం గొర్రెలు దొరికారు కదా అని చెప్పేసి ఇంత క్లాత్ ఫోల్డింగ్ చేయించడం అవసరమారా? వాళ్ళు బతకాలి కదరా పాపం. దశంభాగాల పేరుతోటి పాస్టర్లకి దోసిపెట్టి, మీకు దోసిపెట్టి వాళ్ళు ఏమైపోవాలి? అన్యాయం అయిపోతున్నారా? అందుకే చెప్పేది సిగ్గుండాలి, సన్నాసి అని సన్నాసి. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి క్రైస్తవులు కూడా. ఈడు ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు. ఎమ్మెల్యే అవ్వాలంటే బిల్డప్ ఇవ్వడానికి ఒక పెద్ద కారు కావాలి, కాబట్టి ఆ పెద్ద కారు కూడా మీరే వాయింపుడు. రేపు ఎమ్మెల్యే అవ్వాలంటే ఎలక్షన్కి డబ్బులు కావాలంటాడు, దానికి మిమ్మల్ని వాయింపుడు. గట్టిగా పోటీ చేస్తే ఈడు సొంతూరులో ఈడికి ఎంపీగా వేస్తే నియోజకవర్గం మొత్తం మీద కలిపి ఈడికి వచ్చింది 1150 ఓట్లు. ఈడంట ఈడు రాష్ట్రం కాని చోట, ఈడు ఊరు కాని చోట వచ్చి ఈడు నామినేషన్ వేస్తాడంట. రాజమండ్రిలో పాస్టర్లు లేరా? వాళ్ళు నిలబెట్టలేవా? లేకపోతే ప్రవీణ్ పగడాల గారు కుటుంబ సభ్యులను తీసుకొచ్చి నిలబెట్టలేవా? వాళ్ళ అన్నయ్యను, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి? లేదు, ఆడి పేరు చెప్పి ఈడు పొట్టబోసుకోవాలి, ఈడు బతకాలి, ఇది టార్గెట్. ఇట్లాంటి వాళ్ళని నమ్మి మీరు క్లాత్ ఫోల్డింగ్ అయిపోతుంటే చూడలేక ఒక బ్రదర్ లాగా భావించి నేను మీకు మంచి విషయాలన్నీ చెప్తున్నా. లైఫ్ టైం సవాలు. ఈడుకి ఎర్రప్పగాడు ఆడ ఆధార్ కార్డు పాన్ కార్డుల్లో ఈడి పేరు అజయ్ బాబు అని చూపించిన, లేదా విగ్గు దర్శన్ గాడు ఇదిగో నేను క్రైస్తవుడిగా మారాను, క్రైస్తవుల తరఫున పోరాటం కోసం ఫస్ట్ క్రైస్తవుడిగా నేనే ఉన్నాను అని క్రైస్తవుడిగా సర్టిఫికేట్ చూపించిన, ఇక మీ జోలికి రానరా. మీకు ఎంతకంటే బెటర్ ఆప్షన్ లేదు. ఇక నన్ను తప్పించుకోవాలంటే ఇది చేసి చూపించండి. లైఫ్ టైం ఛాలెంజ్ మీకు. ఓకే, సో ఈ ఇద్దరు అదవాళ్ళని చూశారు కదా, తోడు దొంగలు, మోసగాళ్ళకి మోసగాడు, మాయిగాళ్ళకి మాయిగాళ్ళు, ఎట్లాంటి టైటిల్స్ వీళ్ళిద్దరికి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఆడు సిపిఎఫ్ అని ఒక పార్టీ పెట్టి దోచుకుంటాడు, ఈడు సిఎండిఎఫ్ అని ఇంకో పేరు పెట్టేసి దోచుకుంటాడు. ఇద్దరు కలిసి ఇద్దరు వాడే అస్త్రం ఒకటే, రాజకీయంగా రాజకీయంగా రాజకీయంగా
అని చెప్పేసి అంటారు. కానీ రాజకీయంగా వీళ్ళు వెళ్ళి డిపాజిట్లు తెచ్చుకోవటం పక్కన పెడితే కనీసం నామినేషన్లో కూడా సరిగ్గా వేయలేని బతుకులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ మాయల్లో మీరు పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అమాయకులు, మీరందరూ ఆల్రెడీ మాయ మాటల వల్ల మోసపోయి మతం మారిన వాళ్ళే. మతం మారిపోయిన తర్వాత కూడా మోసపోయి దోపిడీకి గురవుతూ మీరు నాశనం అయిపోతూ ఉంటే మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చే లోపే మీరు కూటికి కూడా లేని గతిలు కల్పించేస్తారన్న ఆందోళనతోటి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా మీకు మంచి చెప్తున్నా. నమ్మేవాళ్ళు బాగుపడండి, నమ్మని వాళ్ళు మీ కర్మ. కానీ ఫలితంతో సంబంధం లేకుండా కర్మలను ఆచరించడం, ఇలాంటి దొంగనాడడుకుల నుంచి మిమ్మల్ని కాపాడుకుంటున్న బాధ్యత కాబట్టి చెప్తున్నా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.